పిల్లల్లో పాజిటివిటీని పెంచడానికి తల్లిదండ్రులు ఉపయోగించవలసిన 9 శక్తివంతమైన పదాలు. మరి ఈ పదాలు వారి యొక్క మనస్తత్వాన్ని గ్రోత్ మైండ్ సెట్ తో నింపుతాయని చెప్పాలి. సో ముఖ్యమైన పదాలు మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 ట్రై చేయండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగించండి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి పాజిటివ్ మైండ్ సెట్ ను ప్రోత్సహిస్తుంది. సెకండ్ వచ్చేసి దయ, జాలి, కరుణలను నేర్పించండి. సమాజం పట్ల దయగా ఉండడం వల్ల పిల్లలు పాజిటివ్ గా మారుతారు. థర్డ్ వచ్చేసి థ్యాంక్స్ పొందిన విషయాలకు కృతజ్ఞత వ్యక్తపరచమని చెప్పండి. ఇది వారి మనసును సంతోషంతో నింపుతుంది. ఫోర్త్ వన్ కాన్ఫిడెన్స్ తో ఉంటే అన్ని సాధ్యమని ప్రోత్సహించండి. ఇది విజయ మార్గాన్ని దగ్గరగా చేస్తుంది. ఫిఫ్త్ వన్ క్రియేటివిటీని పెంచండి. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. సిక్స్త్ వన్ ఇతరులకు సాయం చేయమని నేర్పించండి. ఇది మనసును పాజిటివ్ గా మారుస్తుంది. సెవెంత్ వన్ ధైర్యంగా ఉండమని రోజు చెప్పండి. ఇది పిల్లల మైండ్ సెట్ ను బలపరుస్తుంది. ఎయిత్ వన్ వచ్చేసి ఓపికతో ఉండటం నేర్పించండి. విజయం క్రమంగా వస్తుందని వివరించండి. లాస్ట్ వన్ ఓటమి తాత్కాలికం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోమని చెప్పండి. ఇది గెలుపుకు ప్రేరేపిస్తుందని గుర్తించాలి. ఈ పదాలను రోజువారీగా ఉపయోగిస్తే పిల్లల్లో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. యాజ్ ఏ పేరెంట్ గా మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్స్ మీ ముందుకి రావాలంటే నెంబర్ 1 బిజినెస్ ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.